ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు వలసలు వెళ్ళడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని గతంలో ఎలక్షన్‌లో కూడా చెప్పిర్రు. ఇండస్ట్రియల్ తెస్తామని చెప్పేసి. ప్రతి నారాయణఖేడ్ నియోజకవర్గంలో మెజారిటీ ఉన్నదంటే ఎస్టీ సోదరులే. ఆ ఎస్టీ సోదరులు ప్రతి కుటుంబం చిన్న భిన్నం అయిపోతున్న దృశ్యాలు ఇక్కడ కంటికి కనబడుతున్నాయి. పిల్లలు చిన్న చిన్న పిల్లలను సంకల పెట్టుకొని బండ్ల పైన ఎడ్ల బండ్ల పైన వెళ్ళడం జరుగుతుంది. ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నారాయణఖేడ్ నియోజకవర్గానికి మా నియోజకవర్గానికి బీడు భూములు ఏం పంటలు కూడా పండవు. అదే విధంగా ఉన్న చిన్న చితక కుటుంబాలు కూడా ఈరోజు విచ్ఛిన్నం కాబోతున్నాయి. రోడ్ పైన ఎడ్ల బండ్లను వేసుకొని రాత్రిపూట వెళ్తుంటే యాక్సిడెంట్లు జరిగి వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది రోడ్డు ప్రమాదాల్లో. గత గత ప్రభుత్వం అదే విధంగా చేసింది. ఈ ప్రభుత్వం కూడా కనిష్టం ఈ దృశ్యాలను గత 60 సంవత్సరాల నుండి స్వతంత్రం వచ్చినప్పటి నుండి నారాయణఖేడ్ నియోజకవర్గం వలసలకు పెట్టిన పేరుగా ఉంది. ఈ వలసలు నివారించాలని నేను కోరుతున్నాను. ఇండస్ట్రియల్ తెస్తే ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. విద్యార్థులు కూడా ఈరోజు ప్రతి తాండాలో వెళ్ళినా కూడా స్కూళ్లకు లాకులు పడేటట్టుగా ఉన్నాయి. ప్రతి కుటుంబం కూడా విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నాం. నారాయణఖేడ్ ప్రాంతంలో దాదాపు అన్ని తాండాలు కారైతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ శీతాకాలం వస్తుందో శీతాకాలంలో తాండాలు అన్ని కూడా పిల్లల్ని తీసుకొని కూడా ఈరోజు వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ వలసలను నివారించాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క వలసల నివారణ కోసం నారాయణఖేడ్ ప్రాంతంలో చెరుకు తదితర ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే గానీ ఇక్కడ వలసలు తగ్గే పరిస్థితి లేదు. గత పాలకులు కూడా టీఆర్ఎస్ హయాంలో ఎన్నో హామీలు ఇచ్చారు. హరీష్ రావు గారు వచ్చి కూడా ఇక్కడ హామీలు ఇచ్చారు, అవి నెరవేర్చలేదు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళ పైన హామీలు ఇచ్చింది. దాదాపు ఎన్నికల సమయంలో తాండాలకు వెళ్ళినప్పుడు వలసల నివారణకు ప్రత్యేక చొరవ చూపిస్తామన్నారు. ఎన్నికలు అయిపోగానే ఈరోజు ప్రత్యేక చొరవ కాదు కదా, వీళ్ళకు పట్టించుకునే నాదుడు లేదు. దాదాపు తాండాలు రోడ్లు లేని పరిస్థితి కూడా చాలా ఉన్నాయి. అలాగే ఎంతో మంది మనం చూస్తా ఉన్నాం, చిన్న చిన్న పిల్లలు 2-3 సంవత్సరాల నుంచి అందరు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాండాల్లో స్కూల్ బంద్ అయ్యే అవకాశం ఏర్పడతా ఉంది. కాబట్టి ఇటువంటి నివారించాలంటే నారాయణఖేడ్ లో తక్షణమే కంపెనీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం. చెరుగొట్టని పోతున్నాము, ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఇక్కడ పని ఏమి లేక చెరుగొట్టని పోతున్నాం. అక్కడ బతుకు కోసం పోతున్నాం. చిన్న చిన్న పిల్లలకు పెట్టుకోనాగో 3 రోజులు తోవాలనే ఉండాలి. అక్కడే వండుకోవాలి చేయాలి. పోతున్నాం. ఏ లారీ గుద్దుతుందో ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. రాత్రి అంటే రాత్రే పోతాం, పగలంటే పగలు. అట్లా చేస్తున్నాం. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.